విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి కొంతమందికి జ్ఞానభూమి పోర్టల్‌లో రీజన్ వచ్చేసి పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చి అకౌంట్ బ్లాక్డ్ ఆర్ ఫ్రోజన్ అని లేదంటే నో సచ్ అకౌంట్ అని ఇలా వచ్చి వారికి విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే పడలేదు. అలా వచ్చిన వారికి ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ పడాలి అంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. పేమెంట్ స్టేటస్‌లో పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చి నో సచ్ అకౌంట్ అని వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు ముందుగా పేమెంట్ స్టేటస్‌లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే చెక్ చేయండి. అలాగే అకౌంట్ నెంబర్ కరెక్ట్‌గా ఉన్నట్లయితే ఐఎఫ్ఎస్‌సి కోడ్ అయితే చెక్ చేయండి. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ 2 కూడా కరెక్ట్‌గా ఉన్నట్లయితే కొన్ని రోజులైతే వెయిట్ చేయండి. తప్పకుండా అమౌంట్ అయితే పడతాయి. ఇలా ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఈ విధంగా నో సచ్ అకౌంట్ అని వచ్చి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికైతే అమౌంట్ అయితే పడడం జరిగింది. అలాగే రీసెంట్‌గానే ఈ విధంగా పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చి నో సచ్ అకౌంట్ అని వచ్చిన వారికి కూడా విద్యా దీవెన ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ అయితే పడడం జరిగింది. ఇది సర్వర్ ఇష్యూ అయితే కావచ్చు. కాబట్టి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉండి అక్కడ పేమెంట్ ఫెయిల్డ్ రీజన్స్‌లో నో సచ్ అకౌంట్ అని ఉన్నట్లయితే మీరైతే వెయిట్ చేయొచ్చు. తప్పకుండా అమౌంట్ అయితే పడుతుంది. ఒకవేళ పేమెంట్ స్టేటస్‌లో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ గానీ, లేదంటే ఐఎఫ్ఎస్‌సి కోడ్ గానీ ఇలాంటి వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మీకు విద్యా దీవెన అమౌంట్ అయితే పడదు కాబట్టి అలాంటి సందర్భాల్లో మీరు వెల్ఫేర్ అసిస్టెంట్‌ని అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే పేమెంట్ ఫెయిల్డ్ రీజన్స్‌లో అకౌంట్ బ్లాక్డ్ ఆర్ ఫ్రోజన్ అని ఉన్నవారు ఏం చేయాలి అంటే ముందుగా మీరు బ్యాంక్‌కి వెళ్లి ఆ అకౌంట్ అనేది యాక్టివ్‌లో ఉందో లేదో ఒకసారి బ్యాంక్ వాళ్ళని అయితే అడిగి తెలుసుకోండి. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు ఆ అకౌంట్‌ని బ్లాక్ చేశారేమో అడగండి. ఎందుకంటే ఇన్‌వాలిడ్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే బ్యాంక్ వాళ్ళే ఆటోమేటిక్‌గా ఆ అకౌంట్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. అలాంటివి ఏమైనా జరిగాయేమో మీరు ఒకసారి ఆ అకౌంట్ ఏ బ్యాంక్‌లో ఉందో ఆ బ్యాంక్‌కి వెళ్లి అకౌంట్ అనేది యాక్టివ్‌లో ఉందో లేదో తెలుసుకోండి. ఒకవేళ ఇన్‌యాక్టివ్‌లో ఉన్నట్లయితే యాక్టివ్ చేయించుకోండి. ఒకవేళ యాక్టివ్‌లో ఉన్నా సరే ఆ విధంగా పేమెంట్ స్టేటస్‌లో చూపిస్తున్నట్లయితే మీరు వెయిట్ చేయండి. తప్పకుండా అమౌంట్ అయితే పడుతుంది. అలాగే చాలామంది సీఎస్ఎస్ అమౌంట్ అనేది ఎప్పుడు పడుతుందని అయితే అడుగుతున్నారు కదా! రీసెంట్‌గా వచ్చేసి ఈ సీఎస్ఎస్ అమౌంట్ అనేది జనవరి 8వ తేదీన అయితే క్రెడిట్ అవ్వడం జరిగింది. ఇంతవరకు అమౌంట్ పడని వారు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి అయితే బ్యాంక్‌కి వెళ్లి అయితే చెక్ చేసుకోవచ్చు.